అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ద ఎండిఆర్ 1 and 2 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. టుడే ద టాపిక్ ఈస్ మాంటిసరీ పద్ధతి. ఆధునిక శిక్షా పద్ధతుల్లో హిందీ శిక్షణ అనేటువంటిది మనం చెప్తూ ఉన్నాము. వాటిలో మనం మాంటిసరీ పద్ధతి గురించి చెప్తాను. దాని తర్వాత ఫ్రోబెల్ కనుక శ్రీమతి మాంటిసరీ శిక్షకు ఆంతరిక వికాస్ సంస్థితి. అయితే ఫ్రోబెల్ ప్రకారంగా శ్రీమతి మాంటిసరీ కూడా విద్య అనేటువంటిది ఆంతరికాన్ని డెవలప్ చేయాలన్నమాట. అంటే మనసును డెవలప్ చేయాలి, అతని యొక్క మానసిక శక్తిని డెవలప్ చేయాలి. మాంటిసరీ ఇటలీకి సంబంధించినటువంటి ఈమెన్నమాట చికిత్సక శిక్షిక. ఈమె ఒక ఉపాధ్యాయురాలు, దాంతోపాటు ఒక డాక్టర్గా కూడా ఉన్నాయి. ఈ ఇటలీకి సంబంధించినటువంటి స్త్రీ అన్నమాట. उनका कथन है कि बालक को स्वयं विकास करने की पूर्ण स्वतंत्रता दी जानी चाहिए. అయితే పిల్లవాడు ఎవడైతే ఉన్నారో పిల్లలు స్వయం వికాస్ వాళ్ళే డెవలప్ అవ్వాలన్నమాట. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే ఆధారపడి డెవలప్ అవ్వాలి. అటువంటి స్వేచ్ఛని, పూర్తి స్వాతంత్రాన్ని మనం ఇవ్వాలంటుంది ఇక్కడ. దాన్ని చూసినట్లయితే నెక్స్ట్, బాలక్ స్వేచ్ఛాసే ఉటే బయటే కేలే, దాని తర్వాత కామ్ కరే. పిల్లలు స్వేచ్ఛగా వాళ్ళే లేయడం కానీ, కూర్చోవడం కానీ, ఆడటం కానీ, పని చేయడం కానీ ఇవన్నీ పిల్లలే చేయాలి. ఉస్కా కోయి దూసరా ఆదేశ్ నా హో. ఎటువంటి ఇంకొక ఆదేశాలు కానీ, ఎటువంటి ఆజ్ఞలు కానీ మనం ఇవ్వకూడదు అన్నమాట. నెక్స్ట్, శ్రీమతి మాంటిసరీ के अनुसार शिक्षा की प्रक्रिया में జ్ఞానేంద్రియం का बड़ा महत्वपूर्ण स्थान है. అయితే ఈ యొక్క మాంటిసరీ పద్ధతిలో ఎక్కువ దేనికి స్థానం కల్పించారంటే జ్ఞానేంద్రియాలు అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. డిఎస్సికి కానీ టెట్కి కానీ వస్తుందన్నమాట. నెక్స్ట్, ఇంద్రియ హి జ్ఞాన్కే ద్వార్ హై. ఇంద్రియాలు అనేటువంటివి జ్ఞానానికి ద్వారం లాంటివి అన్నమాట. సో ఇటువంటి బిట్స్ అయితే ఉన్నాయో మనం ఇట్లా డిఎస్సికి కానీ టెట్కి కానీ ఇట్లా పెట్టుకున్నట్లయితే, రౌండ్ చేసుకున్నట్లయితే అలవాటు అయిపోతుంది. 3 वर्ष से लेकर 7 वर्ष तक बालकों की इंद्रियां विशेष रूप से సక్రియ హోతీ హాయ్. అయితే 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జ్ఞానేంద్రియాలు అనేటువంటివి చాలా యాక్టివ్గా ఉంటాయన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలు అంటే 3 నుంచి 7 సంవత్సరాలు. అది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మాంటిసరీ చెప్పినటువంటి ప్రక్రియ అన్నమాట. మాంటిసరీ చెప్పినటువంటి విషయం అన్నమాట. యహీ సమయ హై వే బహుత్ కుచ్ సీఖ్ సక్తే హై. ఈ 3 నుంచి 7 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇదే సమయంలో పిల్లలు చాలా ఎక్కువ నేర్చుకుంటారన్నమాట. అంటే లెర్నింగ్ ఎక్కువగా స్టేజ్ కూడా, అది లెర్నింగ్ స్టేజ్ కూడా ఎక్కువగా ఉండేటువంటిది ఈ సమయంలోనే అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఈ పద్ధతి మే బినా అధ్యాపికకే సహాయతకే స్వయం హీ కుచ్ సీఖనా చాహియే. అయితే ఇక్కడ అధ్యాపిక ఎవరు అవసరం లేదన్నమాట. లేడీ టీచర్ ఎవరు అవసరం లేదు. ఎటువంటి సహాయత లేకుండా పిల్లలే స్వయంగా నేర్చుకుంటారు. నెక్స్ట్, ఉన్హోనే ఐసే ఉపకరణ్ యా శిక్షణ ఉపకరణం కా నిర్మాణం కియా. అయితే ఈ యొక్క మాంటిసరీ పద్ధతిలో ఎటువంటి ఉపకరణలు అంటే టీచింగ్ ఎయిడ్స్ ఎటువంటి ఉపయోగించారంటే, జో బాలకోంకి భూలే వాళ్ళు అంటే పిల్లల ద్వారా ఆటలాడే విధానం ద్వారా, వాళ్ళు ఏదైతే నేర్చుకునే విధానం ద్వారా ఏదైతే జరుగుతుందో ఆ ప్రక్రియ, దాంట్లో జరిగిన తప్పుల్ని స్వయం బతా దేతే హై. ఈ శిక్షణ ఉపకరణలు ఏం చేస్తాయంటే పిల్లవాళ్ళు ఏదైనా తప్పు చేసినట్లయితే ఈ యొక్క టీచింగ్ ఎయిడ్సే మనకు చెప్పేస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? इस प्रकार स्वशिक्षा ऑटो एजुकेशन అన్నమాట. మే బాలకో మే ఆత్మవిశ్వాస్ और నిర్భరత. ఆత్మనిర్భరత అనేటువంటిది ఈ యొక్క స్వశిక్ష ద్వారా డెవలప్ అవుతుంది పిల్లలు. గుర్తుపెట్టుకోండి. మాంటిసరీ విద్య के द्वारा कौन सी భావన ఉత్పన్న होती है అంటే ఆత్మవిశ్వాస్, ఆత్మనిర్భరత. వాళ్ళకి విశ్వాసం ఉంటుంది, వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడతారు కాబట్టి ఆత్మనిర్భరత భావన కూడా పెరుగుతుంది అన్నమాట. బచ్చే స్వయం హీ సబ్ కుచ్ సీఖ్ లేతే హై. ఇక్కడ పిల్లవాడు అన్నీ నేర్చుకుంటాడు అన్నమాట. మొత్తం మనం A to Z నేర్చుకుంటాడు. మాంటిసరీ శిక్షణ పద్ధతి మే బాలకం के लिए कोई बंधा हुआ पाठ्यक्रम नहीं है. అయితే ఈ మాంటిసరీ శిక్షణ పద్ధతిలో పిల్లల కొరకు ఖచ్చితంగా ఒక బంధింపబడినటువంటి లేదా ఒక ఇదే ఫాలో కావాలనేటువంటి ఒక కరికులం అనేటువంటిది, ఒక పాఠ్యక్రమం అనేటువంటిది లేదన్నమాట ఇక్కడ. ఓకేనా? फिर भी అయినప్పటికీ కూడా మాంటిసరీ పాఠశాల వంకే కార్యక్రమకు 3 वर्गों में विभाजित किया जा सकता है. కార్యక్రమం లేదు కానీ పాఠ్యక్రమం ఇక్కడ ఈ యొక్క మాంటిసరీ పద్ధతులు లేదు. కానీ ఇక్కడ జరిగేటు మాంటిసరీ పాఠశాల ఏదైతే కార్యక్రమాలు జరుగుతాయో ఈ కార్యక్రమాలన్నీ ఒక 3 భాగాలుగా, 3 వర్గాలుగా విభజించడం జరిగింది. మొదటిది వచ్చేసి వ్యవహారిక జీవనికి క్రియాయే. దైనందిన జీవితంలో మనం చేసేటువంటి క్రియలు అన్నమాట. సో రోజువారి క్రియలు ఏదైతే ఉంటాయో, పనులు ఉంటాయో అవి నేర్పిస్తారు పిల్లలకి. చలన, ఫిరన అంటే నడవడం, తిరగడం అనేటువంటిది. దాని తర్వాత సామాన్ కా ఉఠానా,
సామాన్లు పైకెత్తడం అనేటువంటిది ధరణ, దాని తర్వాత బాతచీత్ కర్ణ, దాని తర్వాత కపడే పెహనన, దాని తర్వాత వచ్చి కమరేకి సఫాయి అంటే ఇల్లు శుభ్రం చేయడం ఇలాంటి అన్నీ నేర్పించేస్తారన్నమాట. ఇవి దైనందిన కార్యక్రమాల్లో మనం చేయవలసినటువంటి పనులు అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి 3 కదా ఇక్కడ, అంటే వాళ్ళ యొక్క కార్యక్రమాలు 3 భాగాలు చేశారు. ఫస్ట్ భాగం వచ్చేసి వ్యవహారిక జీవనం, నిజ జీవితంలో మనం చేసేటువంటి పనులు. రెండోది వచ్చి జ్ఞానేంద్రునికి శిక్ష. జ్ఞానేంద్రునికి శిక్ష అంటే ఏంది, మన యొక్క ఏదైతే కళ్ళు, చెవులు, ముక్కు, దాని తర్వాత చేతులు ఇవన్నీ ఉన్నాయో వాటికి ఒక రకంగా ట్రైనింగ్ ఇవ్వడం అన్నమాట. శిక్ష ఉపకరణం కే ద్వారా కరాయి జాతి హై. విద్య అనేటువంటిది మాన్సరి పద్ధతి అనేటువంటిది, ఈ శిక్ష అనేటువంటిది ఉపకరణ అన్నమాట, టీచింగ్ ఎయిడ్స్ ద్వారా జరుగుతుందన్నమాట. జ్ఞానేంద్రునికి శిక్షకే 3 సోపాన్ హై. అయితే ఈ యొక్క జ్ఞానేంద్రునికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఏదైతే పిల్లలకి ఇస్తున్నారో దాన్ని బట్టి ఇక్కడ 3 సోపాన్లు ఉన్నాయి. జ్ఞానేంద్ర శిక్ష ఇచ్చి అంటే వీటికి ఒక రకమైన ట్రైనింగ్ ఇవ్వాలి. అవి 3 స్టెప్పులు అన్నమాట. అందులో ఫస్ట్ స్టెప్ మనం చూసినట్లయితే ఇక్కడ ఒకటి నా నామ్సే సంబంధ స్థాపిత కర్ణ, అంటే పేర్లతో సంబంధాన్ని స్థాపించడం. సపోజ్ ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, సో ఒక పేరు వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. ఆ వస్తువుని చూసి ఆ పేరుని అక్కడ తగిలించడం అన్నమాట. సో అక్కడ రాయడం కానీ లేకపోతే అక్కడ అతికించడం ఇలాంటివి అన్నమాట. సో ఇక్కడ పేరు అనేటువంటిది పలుకుతారు, ఆ పదం అనేటువంటిది వాళ్ళకి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ అది చూడటము చేయడం కదా. నెక్స్ట్ లేకపోతే టచ్ చేయడం కూడా, టచ్ చేసి వస్తువు ఏదో చెప్పడం అన్నమాట. ఆ పేరు వస్తువుకి పెహచాన్, వస్తువుని అంటే అట్లా టచ్ చేసేసి వస్తువుని కనిపెట్టడం అన్నమాట. 2. 3 వచ్చేసి పునరావృత్తి. ఈ పనులు ఎక్కడైనా మిస్టేక్ జరిగింది మళ్ళీ రిపీట్ చేపిస్తారన్నమాట. అంటే జ్ఞానేంద్రునికి శిక్ష అక్కడ కళ్ళకు కానీ లేకపోతే చేతులకు కానీ, చేతులతో తడిమి యొక్క వస్తువు పేరు చెప్పడం, కళ్ళతో చూసి ఏదన్నా చెప్పడం, స్మెల్ అన్నమాట. అంటే స్మెల్ ద్వారా కానీ మనం పిల్లలకి ఆ స్మెల్ పీల్చి పలానా వస్తువు అని చెప్పడం, ఇలాంటి అన్ని ట్రైనింగ్ ఇస్తారన్నమాట ఇక్కడ. ఓకేనా, ఈ 3 జ్ఞానేంద్రియాల శిక్షల్లో పనికొస్తుందన్నమాట. నెక్స్ట్ చూడండి, మనం ప్రారంభిక పాఠ్యక్రమం. అంటే పాఠ్యక్రమం లేదన్నారు కదా సార్, ఇదేంటంటే మరి చిన్న పాఠ్యక్రమం, చాలా సింపుల్ది అన్నమాట. అంటే అది పనిగా మనం నెలల తరబడి చెప్పనవసరం లేదు, అటువంటి పాఠ్యక్రమం ఇది సింపుల్ అన్నమాట. ఇన్మే మనం ఏం చేయాలంటే లిఖన, పఠన, గణిత్ ఆదికో లే సక్తే హై. అయితే ఈ ప్రారంభిక పాఠ్యక్రమంలో ఏమేమి తీసుకోవచ్చు అంటే పఠన తీసుకోవచ్చు, తర్వాత లిఖన తీసుకోవచ్చు, గణిత తీసుకోవచ్చు. అయితే మనకు భాష సంబంధించి ఈ 2 అన్నమాట. గణిత అనేటువంటిది 1 నుంచి 10 వరకు లేకపోతే 100 వరకు నంబర్స్ నేర్పించడం, తర్వాత మైనస్లు కూడా చిన్ని అన్నమాట, వాళ్ళు లెక్క పెట్టడం, ఈ విధంగా అన్నమాట. సో మనకు ఇక్కడ చూసినట్లయితే భాషా శిక్షణకి దృష్టి ఇస్తే, అయితే భాష పరంగా మన హిందీ భాష నేర్పించాలి కాబట్టి అటువంటి పిల్లలకు శిక్షణ ఇచ్చేటప్పుడు లిఖన और పఠన పర్ విచార్ కరేంగి. కేవలం ఈ 2 మీద భాషా పండితులు కానీ భాషా అధ్యాపకులు కానీ ఆలోచించి పిల్లల చేత పదాలు కానీ అవన్నీ నేర్పించాలి. అంటే భాష నేర్పించాలంటే ఈ 2 మన కౌశల్స్ తీసుకోవాల్సి వస్తుంది మాంటిసరీ ప్రకారంగా. పోతే లిఖనా చూడండి, मांटेसरी पद्धति में पहले लिखना सिखाया जाता है. वेरी 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 इंपॉर्टेंट बिट డిఎస్సి కానీ టెట్ కూడా ఇది. ఓకేనా, దీంట్లో ఈ యొక్క లెసన్లు ఇప్పుడు చెప్పే లెసన్లో కానీ బిట్ రాకపోతే క్వశ్చన్ పేపరే ఉండదు అన్నమాట. సో కనుక మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి సరిపోతుంది. మాంటిసరీ పద్ధతి में पहला लिखना सिखाया जाता है. అయితే మాంటిసరీ పద్ధతిలో మొదట ఏం నేర్పిస్తారు, రాయడం నేర్పిస్తారన్నమాట. లిఖన అనేటువంటిది నేర్పిస్తారు. మీకు ఎట్లా అడుగుతారంటే మాంటిసరీ పద్ధతి में पहला किसको सिखाया जा सकता है అంటే లిఖన, పఠన, బోల్న, దాని తర్వాత సునన ఇలాంటివి అన్నమాట. 4 కౌశలు ఉన్నాయి కదా, ఆ స్కిల్స్లో కేవలం మనం లిఖన అనేటువంటిది మాంటిసరీ పద్ధతి ద్వారా తెలియజేస్తాం అన్నమాట పిల్లలకి. బాద్మే పఠన, ఫస్ట్ లిఖన బాద్మే పఠన అన్నమాట. क्योंकि ఎందువల్లంటే శ్రీమతి మాంటిసరీ పढ़ने అపేక్ష లిఖనే కో సరళ సమझती है. అంతే కదా, మాంటిసరీ గారు ఏం చెప్పారు, చదవడం కంటే రాయడం ఈజీ అన్నమాట పిల్లలకి. పిల్లలు చదవబడలేదు, కనీసం ఇక్కడ రాస్తారనుకోండి అది ఈజీ అవుతుంది అన్నమాట వాళ్ళకి. అంటే ఇది కష్టము, ఇది రాయడము, ఇది పదాలు పలకాలి, దాని తర్వాత అనుభవం కావాలి, ఒక పరిధి దాటాలి, అంటే లెసన్ మారుతూ ఉంటుంది. కానీ రాయడం అనేటువంటిది మారినా కానీ ఓన్లీ రాయడం కదా. సో దీనికంటే ఇది సరళంగా చెప్తుంది అన్నమాట మాంటిసరీ. ఉనికే మతానుసార్ ఆమె యొక్క ఆలోచన బట్టి, ఆమె యొక్క నిర్ణయాన్ని బట్టి, ఆమె యొక్క అభిప్రాయాన్ని బట్టి పढ़ने క్రియ మానసిక హై, జబ్కి లిఖనేకి క్రియ శారీరక హై. చదవడం అనేది గుర్తుపెట్టుకోవాలి, పదాలు కనిపెట్టాలి, ఇవన్నీ ఇక్కడ మానసిక చర్య అన్నమాట. చదవడం అంటే ఒక మానసిక చర్య, కానీ రాయడం అంటే ఒక శారీరక చర్య అన్నమాట. సపోజ్ ఇక్కడ ఆ ఉంది, ఆ రాయడం అంతే. ఆ తర్వాత ఆ ఉంది, ఆ రాసుకుంటా పోవడం, చూసి రాసేదానికి చేతులే కదా.
అదే దాన్ని మనం ఒక పదం ఉందనుకోని గుర్తుపెట్టుకోవాలంటే అది చదివి గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. అందువల్ల పఠన అనేది మానసిక క్రియ, ఇది వచ్చి శారీరక క్రియ. ఎట్లా అడుగుతారంటే మానసిక ప్రక్రియ మే యా పద్ధతి మే లిఖనే కి ప్రక్రియ కైసే ప్రక్రియ అంటే శారీరక ప్రక్రియ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత చూడండి, లిఖనేమే అనుకరణకి ఆవశ్యకత పడితే హై. రాయడంలో ఏంది, ఇప్పుడు కాపీ రైటింగ్ రాయడం అన్నమాట, అట్లా విధంగా ఉంటుంది అన్నమాట. కేవలం అనుకరించాలన్నమాట, ఇమిటేషన్ చేయాలంతే, అది ఖచ్చితంగా అవసరం అవుతుంది ఇక్కడ మాన్సరి పద్ధతిలో. లిఖనా సీఖనేమే తీన్ క్రియాయే కరాయి జాతి హై. అయితే మనకి ఇంతవరకు లిఖనా చెప్పుకున్నాం. ఈ లిఖనా అనేటువంటిది మనం 3 క్రియల ద్వారా పిల్లలకి బాగా తయారు చేపిస్తాం. ఫస్ట్ది వచ్చేసి లిఖనే పడినే కా అభ్యాస అన్నమాట. రాయడం అనేటువంటిది లిఖనే పక్కనే కా అభ్యాస్ అంటే మనం రాస్తాం కదా, అవన్నీ ఎట్లా పట్టుకోవాలి ఏంది అనేటువంటిది ప్రాక్టీస్ చేపిస్తాం. కాగజ్ యా పాటీ పర్ రేఖా గణిత కి ఆకృతియా బనాకర్ ఉస్మే లేఖనీ సే స్యాహీ బరవాయి జాతి హై. అయితే మనం కాగితం మీద కానీ, దాని తర్వాత లేఖనిది, తర్వాత కాగజ్ కానీ, దాని తర్వాత పాటి అంటే పలక్ కానీ, వీటి మీద ఏం చేయాలి, మ్యాథ్స్కి సంబంధించినటువంటి రేఖా గణితం అంటే సపోజ్ కొన్ని మనం డ్రాయింగ్ అనమాట, డ్రాయింగ్ ఇట్లాంటివి, దాని తర్వాత ఇలాంటివి, సో సర్కిల్స్ అంటే ట్రయాంగిల్స్, దాని తర్వాత స్క్వైర్, ఇలాంటివి మనం గీసేసి అటువంటి ఆకృతులు చేసి వీటిలో రంగేయమని చెప్పాలన్నమాట పిల్లలకి. అప్పుడు ఏమవుతుంది, దాని పదం తెలుసుకుంటాడు, ఆకృతి తెలుసుకుంటాడు, రంగు వేయడం కూడా తెలుసుకుంటాడు. అప్పుడు లేఖను పట్టుకోవడం అనేటువంటి ప్రాక్టీస్ అవుతుంది అన్నమాట. ఇది వచ్చేది చేతుల ద్వారా పనిచేయడం కాబట్టి జ్ఞానేంద్రియం అనేది డెవలప్ చేయడం అనేటువంటిది. బాలక లేఖనీకో టీక్ టీక్ పకడ్నా సీక్ జాతా హై. అయితే యొక్క లేఖనీని పట్టుకోవడం అనేటువంటిది కరెక్ట్గా ఎలా పట్టుకోవాలి అంటే పెయింట్ వేసేవాడు ఎలా పట్టుకోవాలి, సపోజ్ దీన్ని అన్నాం మనం, దాని మీద దిద్దమన్నాము, సో ఇట్లా వాడు అలవాటు అవుతుంది అన్నమాట. ఇట్లా దిద్దడు కదా, అదే రంగు వేయడం కూడా ఫస్ట్లో ఇటు వేసినా కానీ తర్వాత క్రమ పద్ధతులు అన్నమాట, రౌండ్ చేసుకుంటూ వచ్చేస్తాడు ఇట్లా. ఓకేనా, నెక్స్ట్ చూడండి. తర్వాత పిల్లవాడికి ఇక్కడ లిఖనేకి ప్రాక్టీస్ చేపిస్తున్నాం. అక్షరం యొక్క స్వరూప సమझना, అక్షర యొక్క స్వరూపం దాని ఆకారాన్ని పిల్లలకి తెలియచేయాలి. రేగిమాల పర్ కటి అక్షరం పర్ బాలక తద బాలికాయ ఉంగిలి ఫేర్తే హాయ్. అయితే ఇసుక పోసేసి దాని మీద మనం అక్షరాలు రాసినట్లయితే పిల్లవాళ్ళు ఆ యొక్క ఏళ్ళు దాని మీద రాస్తూ ఉంటారు, ఆ ఆ అనేటువంటిది రాస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా, అక్షరంకి ఆకృతి పహచానే కా అభ్యాస్ కరితే హై. ఇక్కడ అక్షరాలను తెలుసుకుంటాడు, దాని రూపం తెలుసుకుంటాడు, దాని యొక్క అక్షరం యొక్క ఆకృతి ఆ యొక్క ఏక ఆకారంలో ఉందో కూడా చెప్పగలడు అన్నమాట, కనిపెట్టగలడు. నెక్స్ట్ 3, ఈ 3 వచ్చేసింది రాయడం అనేది పిల్లలకు ప్రాక్టీస్ చేయించడం. అక్షరం యొక్క ధ్వన్యాత్మక విశ్లేషణ అన్నమాట, అక్షరాలని ఎలా మనం పలకాలి, దాన్ని ఎలా వాడికి తెలియచేయాలనేటువంటిది. బాలకాయే రేగిమాలకు అక్షరం పర్ ఉంగిలి ఫేర్తే సమయ్. అయితే ఇసుకలో ఒక బల్ల మీద కానీ ఇసుక అట్లా పోసి దాని తర్వాత అక్షరాలు దిద్దుతూ ఉంటే, వేలతో దిద్దుతూ ఉన్నట్లయితే ఉస్సమై ఉనికి ధ్వని కావి ఉచ్చారణ కరితే హాయ్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఆ రాసాము, ఒక ఇసుకలో రాసాము, దీన్ని ఇసుక అట్లా పోసి రాసాము, పిల్లవాడు ఇట్లా అంటున్నాడు, ఏలుతో ఇట్ట అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు, ఆ అని పలుకుతాడని ఆకారం తెలుస్తుంది, ధ్వని అనేటువంటిది వస్తుంది అన్నమాట, ఆ సౌండ్ అనేది కూడా పట్టేస్తాడు వాడు. ఎప్పుడైతే ఆ రాస్తామో ఆ ధ్వని వాడు గుర్తుంటుంది కాబట్టి వెంటనే ఆ అని చెప్పేస్తాడు అన్నమాట. నెక్స్ట్ పడనా చూడండి, ఇప్పుడు దాకా లిఖనా చెప్పుకున్నాం. పడనా కూడా ఈ దీంట్లో మాన్సరిలో లిఖనాకి ప్రాముఖ్యత ఇచ్చారు, ఇక్కడ పడనా కూడా కొద్దిగా ఇచ్చున్నారు, అయినా దాన్ని కూడా చూస్తాం. మాన్సరి ఏమంటుందంటే కేవలం శబ్దంకో ఉచ్చారణ కర్దేనా మాత్ర హీ పడనా నహీ హై. కేవలం పదాలను ఉచ్చరించినంత మాత్రాన చదవడం కాదు అన్నమాట, దట్ ఈస్ రాంగ్ అన్నమాట. ఏమంటుంది, కేవలం శబ్దోచ్చారణకి క్రియాకో ఉన్హోనే ముద్రణ దేకకర్ భౌంకనా కాహై. కేవలం పదాలు ఉచ్చరించడం అంటే ఒక ముద్రణ అంటే మన అక్షరాలు పైన రాస్తుంటే వాటిని చూసి అరవడం అన్నమాట. సో లిపిని చూసి అరవడం అన్నమాట. దీన్నే మాన్సరి గారు చెప్పారు. వెరీ 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 ఇంపార్టెంట్, డిఎస్సిలో టెట్లా ఇది గుర్తుపెట్టుకోవాలి. ముద్రణ దేకకర్ భౌంకనా కిస్నే కహా మాంతిసరి ముద్రణ దేకకర్ కహనా కిస్కో కహై పడనేకో, ఇట్లా అన్నమాట. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ముద్రణ దేకర్ భౌంకన అనేటువంటిది కిస్ శిక్షణ పద్ధతికి అంతర్గత అతి అంటే పడ్నేకి అంటే మాన్సరిని కహా గయా హై పడ్నేకే బారేమే జబ్ బతా రహీ హైకి, ఇట్లా అన్నమాట. పన్నేసే తాత్పర్యం, ఇంకా చదవడం అంటే ఏందంటే నిజంగా చదవడం అంటే ఏంది, మామూలుగా ఇక్కడ ఊరికే అక్షరాలు చూసి అరవడం కాదు, అసలు చదవడం ఎట్లా చదవాలని చెప్తుంది ఆ ఉద్దేశంలో. శబ్దోచ్చారణకే సాత్ అర్థకి ప్రతీత్, పలకడమే కాదు దాంతోపాటుగా అర్థం కూడా పిల్లలకి వెంటనే తెలిసి రావాలన్నమాట.
దాని తర్వాత చూడండి వస్తువు ఎప్పుడైతే ఆ పదాన్ని పలుకుతాడో ఆ వస్తువు యొక్క లేదా ఫ్యాక్ట్ యొక్క ఆ తథ్య యొక్క मन में नए नए विचारों का उदय होना चाहिए ఇప్పుడు మన్ అనేది పలికాడు, సో దాని పట్ల వాడికి ఆలోచన రావాలి, దాని పట్ల వాళ్ళ యొక్క హృదయంలో ఒక విచారం అనేది డెవలప్ అవ్వాలి. లేదు ఇప్పుడు ఏదన్నా సపోజ్ గేంద్ అన్నాడు, గేంద్ అని పలికాడు, ఆ వస్తువు అనేటువంటిది వాడికి అర్థం కావాలన్నమాట. చదవడం అంటే అర్థవంతంగా చదవడం అనేటువంటిది, ఆ వస్తువు కానీ ఆ విషయం కానీ వెంటనే గుర్తుకు రావాలి, అదన్నమాట అక్కడ చదవడం అనేది. అంతేగాని ఏదైనా ఒక ముద్రను చూసి ఒక పేపర్ చూసేసి పెద్దగా అరవడం అనేది కాదు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ బిట్ డిఎస్సికి. ఓకేనా, నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంటే. మాన్సరి పద్ధతి మనోవైజ్ఞానిక సిద్ధాంతానికి అనుకూల హై. అయితే మాన్సరి ఇంత చెప్పింది ఇదంతా మనోవైజ్ఞానిక సిద్ధాంతానికి అనుకూలంగానే ఉన్నాయన్నమాట. అంటే కరెక్ట్గా పిల్లలకి వాళ్ళ యొక్క సైకాలజీ ప్రకారంగా ఈ పద్ధతి బెస్ట్ మెథడ్ అన్నమాట. అయితే భారతదేశ్ జైసే దేశంకి వెళ్ళి వెయ్యి సాధ్య. అయితే మన దేశంలో ఎక్కువ కొనాల వస్తువులు అయిన తలనొప్పి కాబట్టి ఇది ఖర్చుతో కూడుకున్న పని. ఇతర దేశాల్లో అయితే ఇది బాగుంటుంది, బాగా కనెక్ట్ అవుతుంది, కరెక్ట్గా అనుకూలంగా ఉంటుంది. కానీ భారతదేశం లాంటి దేశాల్లో, పేద దేశాలు ఇటువంటివన్నీ వచ్చేసి ఖర్చుతో కూడుకున్న కాబట్టి వెయ్యి సాధ్యం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దాని తర్వాత ఫార్వర్డ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో పెడితే నేను క్లారిఫికేషన్ ఇస్తాను. థ్యాంక్స్ అలా.